హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మాతృగర్భాసన. ఇంతకుముందు మనము మాతృగర్భాసనము ఒక్కసారి చేసాము. ఈరోజు చేసే మాతృగర్భాసనంలో కొద్దిగా వేరియేషన్ని చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. వీపుపై పడుకొని చేసే ఆసనాలలో మాతృగర్భాసన ఒకటి. ఈ ఆసనం మనకు బాగా రిలాక్సేషన్ని తెస్తుంది. అలానే నడుము కండరాలకు ఈ ఆసనం చాలా మంచిది. ముందుగా మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసిన తర్వాత ఈ ఆసనం చేద్దాము. కళ్ళని మూసివేసి ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చోండి. మన శ్వాస ఎలా ఉందో అనే దాన్ని గమనించాలి. కొంత సమయం పాటు ఇలా శ్వాసని గమనించి దాని తర్వాత మనము ముందుగా భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. ఒక్క నిమిషం గ్యాప్ని తీసుకోండి. రెండో వైపు అదే విధంగా ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా రెండు వైపులా మనము భస్త్రిక ప్రాణాయామం చేసి దాని తర్వాత నాడి శోధన ప్రాణాయామం చేయబోతున్నాము. అలా చేసి నెమ్మదిగా చేతిని కింద పెట్టండి. ఇలా ప్రాణాయామం చేయడం వలన మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొద్దిగా మత్తుగా కూడా అనిపిస్తుంది. ఇక మనము వీపుపై కళ్ళని మూసివేసి ఈ మాతృగర్భాసనము ఒక థెరపీగా వాడుతున్నాము. ముఖ్యంగా వీపుని నిటారుగా చేయడానికి, వీపులో ఉండే వంపును తగ్గించడానికి ఈ ఆసనాన్ని ఉపయోగించుతున్నాము. నెమ్మదిగా వీపుపై పడుకోండి. అలా పడుకొని చైర్ని కొద్దిగా మన వైపు లాగాలి. గడ్డాన్ని ఇలా పైకి చేయరాదు, ఇలా పై వైపు చూడరాదు. ఈ యొక్క వంపు మనకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ని తెస్తుంది. కాబట్టి గడ్డాన్ని ఇలా కిందికి చేయండి. అలానే వీపులో కూడా వంపు తగ్గించాలి. ఇక మనము ఒకదాని తర్వాత ఒకటి రెండు కాళ్ళని ఇలా చైర్పై తెచ్చి పెట్టేసి చైర్ని కొద్దిగా లాగాలి.
ఈ విధంగా పాదాలని ఒక దగ్గర పెట్టేసి మోకాళ్ళని దూరంగా చేసి పెట్టాలి. ఇక్కడ కాళ్ళు మాతృగర్భాసనం లాగా ఉన్నాయి. అయితే మాతృగర్భాసనంలో కాళ్ళని మనము ఈ విధంగా కూడా పెట్టవచ్చు. ఇలా పెట్టినప్పుడు మన తొడ కండరాలలో ప్రభావం బాగా పడుతుంది. ఈ యొక్క ఆసనాన్ని మనము ఇంతకుముందు చేసేసాము. ఎవరైతే ఇలా చేయలేరో అలాంటి వాళ్ళు ఈజీగా ఉండడానికి కాళ్ళని ఈ యొక్క భాగంలో కూడా పెట్టవచ్చు. అయితే ఇక్కడ మన తొడలపై అంత ప్రెషర్ పడటం లేదు, నడుములపై కూడా అంత ప్రెషర్ పడటం లేదు. ఏ విధంగా ఈ ఆసనం మనకు ఉపయోగపడుతుంది? ఈ యొక్క ఆసనం మనము బ్యాక్ని ఫ్లాట్గా చేయడానికి వాడుతున్నాము. అయితే ఎవరికైతే వంపు ఎక్కువగా ఉందో, ప్రెగ్నెన్సీ ముందుగా డెలివరీ తర్వాత ఎవరికైతే బ్యాక్లో బాగా ఆర్చ్ వస్తుందో అలాంటి వాళ్ళకు వీపులో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వంపు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేతులని జోడించి పొట్టని ఫ్లాట్గా చేసి పొట్టపై పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు అలానే ఉండాలి. మనకి ఎలా అనిపిస్తుంది? లోవర్ బ్యాక్కి చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. కాళ్ళు జారకుండా చూసుకుంటూ ఈ విధంగా ఇక్కడ పాదాలని ఒకటేలాగా పెడుతూ ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఇక్కడ అలానే రిలాక్స్ అవ్వాలి. బ్యాక్ ఫ్లాట్గా అయిపోయింది. తొడలకి కాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనము ఇక్కడే ఉంటూ శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ అలానే రిలాక్స్ అయిపోవాలి. ఈ యొక్క ఆసనం శవాసనం ముందు లేదా క్లాస్ మొదటి భాగంలో చేసినట్టు అయితే చాలా చాలా మంచిది. కౌంటర్ ఆసనానికి 2 మోకాళ్ళని ఇలా కుడివైపు చేద్దాము. ట్విస్ట్ చేయాలి. రెండు కాళ్ళని ఎడమ వైపు చేయండి. దాని తర్వాత ఈ చైర్ని జరిపేసి లేదా చైర్పై మనము కాళ్ళని ఇలా పెట్టేసి శవాసనంలో వెళ్ళవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు మాతృగర్భాసన. మాతృగర్భాసన ఈరోజు ఏదైతే వర్షన్ని మనం చేస్తున్నామో ఆ యొక్క ఆసనం థెరపీ వర్షన్. అంటే ఎవరికైతే చాలా బాడీలో పెయిన్స్ అనేవి ఉంటాయో, వాళ్ళు ఆరోగ్యంగా లేరో, వాళ్ళకు ఎనర్జీ అనేది లేదో, ఎవరికైతే మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆసన వేరియేషన్ని చేసి చాలా లాభాన్ని పొందగలుగుతారు. ఈ ఆసనం చేసినప్పుడు శరీర పైభాగం కిందికి ఉంది, కాళ్ళు పైన ఉన్నాయి కాబట్టి రక్త ప్రసరణ కాళ్ళలో తగ్గి శరీర పైభాగంలో ఎక్కువగా అవుతుంది. దాంతో రక్త ప్రసరణ హార్ట్ అనేది స్లోగా ఫంక్షన్ చేస్తుంది. హార్ట్కి తొందరగా బ్లడ్ని పంప్ చేసే అవసరం లేదు. దీంతో మన శరీరం అంతా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ తక్కువగా అవ్వడం వలన రిలాక్స్ అవుతుంది. తలలో కూడా రక్త ప్రసరణ బాగా ఎక్కువగా పెరగడం వలన మనకు మత్తు వచ్చినట్టుగా అనిపించి ఇక్కడ బాగా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. స్ట్రెస్ని తగ్గించడానికి ఇలాంటి ఆసనాలు చాలా చాలా అవసరము. కొంతమందికి ఈ ఆసనాలు చేయాలంటే చిరాక్గా అనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళకు చాలా తొందరగా చేసే ఆసనాలు, చెమట పట్టే చేసే ఆసనాలు, అలా ప్యాషనేట్గా చేసే ఆసనాలు
అయితే బాగా అనిపిస్తాయి. ఇలా రిలాక్సేషన్ ఉండే ఆసనాలు అంత మంచిగా అనిపించవు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కువ శాతము యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండాలి, అలానే బ్రెయిన్ అనేది రిలాక్స్ కూడా అవ్వాలి. ఒకవేళ బ్రెయిన్ని రిలాక్స్గా ప్రశాంతంగా పెట్టకపోతే వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి, మానసికంగా ఆందోళన, అలానే రాను రాను చాలా వ్యాధులు వచ్చే సంభావన ఉంటుంది. మానసికంగా మనము పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి ఆసనాలను చేయాలి. ఇలాంటి ఆసనాలు మీకు నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీగా చేసి ప్రశాంతంగా ఉండడము మనం నేర్చుకోవాలి. ముందుగా ఈ ప్రశాంతతని పెంచడానికి, మానసిక ఆందోళనని తగ్గించడానికి ప్రాణాయామం చేద్దాము. సుఖాసనము, వజ్రాసనము, మీతో ఏది వీలవుతే ఆ విధంగా కూర్చొని మనము ఇలా కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేసి ఎడమ ముక్కు రంధ్రంతో భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. ఇలా కొంత సమయం పాటు రిలాక్స్ అవుతూ దాని తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ రిలాక్స్ అవుదాము. ఇక మనము కళ్ళని అలానే మూసివేసి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేసి, కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేస్తూ నాడి శోధన ప్రాణాయామం చేయాలి. ఇలా కొంత సమయం పాటు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని చైర్ దగ్గరగా వెళ్ళి పాదాలని ఇలా బద్ధకోణాసనంలాగా పెట్టేసి చైర్ని దగ్గరికి లాగాలి. ఒకదానికొకటి తాకిస్తూ
వీపుపై పడుకోవాలి. మాతృగర్భాసనంలో పాదాలని ఈ విధంగా పెట్టేసి ఉంటాము. మాతృగర్భాసనం చేయడం వలన మన తొడ కండరాలలో రక్త ప్రసరణ అనేది తక్కువగా అవుతుంది, ముఖ్యంగా కాళ్ళ వేళ్ళల్లో. అందుకే తిమ్మెరలు వచ్చినట్టుగా కూడా అనిపించవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు అలానే ఉండాలి. వీపు ఫ్లాట్గా ఉండాలి. పొట్ట కండరాలను బిగించి పెట్టండి. తలని సూటిగా పెట్టేసి ఛాతీ, భుజాలు, వీపు మొత్తము స్ప్రెడ్ చేస్తూ మ్యాట్పై పెడుతూ అలానే ఉండాలి. ఇక్కడ రక్త ప్రసరణ మన తలలో బాగా అవుతుంది. కళ్ళని అలానే మూసివేసి శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ ఇలానే రిలాక్స్ అవుతూ ఉండాలి. పాదాలు ఒకదానికొకటి తాకడం వలన పాదాలలో ఒక యాక్టివేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చైర్ మన కాళ్ళకి సపోర్ట్గా ఉంది. భుజాలని ఇంకొద్దిగా దూరంగా చేయవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత మోకాళ్ళని ఇలా దగ్గరగా తీసుకొని రావచ్చు. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు మాతృగర్భాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. వీపు కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దానివల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా బాగా రిలీవ్ అయిపోతుంది. 2 మోకాళ్ళని కుడివైపు చేయండి. కింద భూమిపై పెట్టేసి తలని అలానే సెంటర్లో పెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడ రిలాక్స్ అయిన తర్వాత 2 కాళ్ళని ఎడమవైపు తీసుకెళ్ళండి. స్లోలీ రిలాక్స్ అవ్వండి. చైర్ని జరిపేసి మనము శవాసనలో వెళ్ళి పడుకోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, వీపు కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాటి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. ఈ యొక్క ఆసనము శవాసనం లాగా రిలాక్స్ అయ్యే ఆసనము. ఇక్కడ మనము బాగా రిలాక్స్ అవ్వడానికి ప్రాణాయామం చేస్తున్నాము. ప్రాణాయామం బాగా చేయండి. వీపు నిటారుగా ఉండేలాగా చూసుకుంటూ మీరు ఒకవేళ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎలాంటి మానసికంగా ఆందోళన ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు
ప్రశాంతంగా ఉంటూ ఆసనాన్ని చేసుకోవాలి. అన్నిటికంటే మనసుని కంట్రోల్ చేసుకోవడము కష్టము. కాబట్టి మనసుని మనము చంచలంగా చేయకుండా మన శ్వాసపై ఫోకస్ చేస్తూ ప్రశాంతంగా ఉంటూ ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. నిద్ర ఎక్కువగా ఉండలేని వాళ్ళు ఈ యొక్క ఆసనంలో ఉండి నిద్రలో వెళ్ళినా ఆసనం చేసేటప్పుడు కొంత సమయం పాటు నిద్రలో వెళ్ళినా కూడా చాలా మంచిది. మీకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో మాతృగర్భాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.